హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను ఇక ప్రపంచ పటంలో పెట్టేందుకు చంద్రబాబు గారు ఎంత శక్తివంచన లేకుండా కృషి చేస్తా ఉన్నారో తెలిసింది కదా. దీనితో పాటు చీకటి దెబ్బలు ఎట్లా కొడతా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. గతంలో ఎన్నికల ప్రచారంలో మన నారా లోకేష్ అన్న ఓ చిత్తూరు జిల్లా ఆటో డ్రైవర్ని పట్టుకొని ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పెట్రోల్ రేట్లు ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చినాక వాటన్నిటిని తగ్గిస్తాం, ఎక్కడ కొట్టించుకొచ్చున్నావు నువ్వు ఇప్పుడు పెట్రోల్ అంటే తమిళనాడులో తక్కువ ఉంటుంది సార్ బోర్డర్లో, అందుకే అక్కడ కొట్టించుకొని ఇక్కడ తిప్పుకుంటాం అని చెప్తే ఇక మేము వచ్చిన తర్వాత నీకు ఆ కష్టాలు ఉండవులే అని చెప్పి మన చిన్నబాబు గారు చెప్పారు కదా. ఈరోజు దేశవ్యాప్తంగా ఆయిల్ ప్రైసెస్ ఎట్లా ఉన్నాయని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక లిస్టు రిలీజ్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లో, జిఎస్టీలోనేమో కింద ఉంటుంది, వసూళ్లలోనేమో పైన ఉంటుంది అనమాట. ఒకసారి ఆ లిస్టు చూసిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆయిల్ ధరల్లో ఏపీని నెంబర్ 1 చేసే తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ 109.83 అంటే ఆల్మోస్ట్ 110 రూపాయల చొప్పున లీటర్కు వసూలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో 107 రూపాయల 27 పైసలు, కేరళలో 107 రూపాయల 8 పైసలు, మధ్యప్రదేశ్లో 106 రూపాయల 97 పైసలు, బీహార్లో 106 రూపాయల 94 పైసలు, వెస్ట్ బెంగాల్లో 106 రూపాయల 33 పైసలు, రాజస్థాన్లో 105 రూపాయల 67 పైసలు, మహారాష్ట్రలో 105 రూపాయల 43 పైసలు, కర్ణాటకలో 103 రూపాయల 42 పైసలు, ఒడిశాలో 102 రూపాయల 9 పైసలు, సిక్కింలో 101 రూపాయల 90 పైసలు, తమిళనాడులో 101 రూపాయల 71 పైసలు, ఛత్తీస్గఢ్లో 100 రూపాయల 57 పైసలు, అస్సాంలో 99 రూపాయల 70 పైసలు. ఇట్లా ఏ రాష్ట్రం చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ కంటే దిగువనే ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయో లిస్టు రిలీజ్ చేసింది. ఈ లిస్టు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు షాక్ అయ్యాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. అలా ఇలా కాదు, దేశంలోనే ఎక్కువ ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీకి ఈ విజనరీ కిరీటం దక్కింది. ఈ విషయాన్ని పెట్రోల్ శాఖను ప్రశ్నిస్తే ఏపీలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమే స్పందించాలి, మాకు సంబంధం లేదంటున్నారంట. వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడే ఈ మేనిఫెస్టోకు దూరంగా ఉన్నది బీజేపీ. ఇంకా ఇప్పుడు జరిగే అవినీతి అక్రమాలలో వాళ్ళు పాలు పంచుకుంటారా, అందుకే క్యాబినెట్ సమావేశంలో కూడా పెద్దగా ఎక్కడ పాల్గొనట్లేదు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ హామీలకు అన్నిటికీ నాది బాధ్యత అని చెప్పిన కూడా మొహం చాటేసిండు అనమాట. ఇదెక్కడి చోద్యమో అర్థం కాలేదు. బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామే కదా, మరి పెట్రోల్ రేట్లు దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఉంటే ఏడాది పాలన గడిచిపోతే ఇంకా ఎందుకు తగ్గించారంటే మాకు సంబంధం లేదన్నట్టు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల ముందు పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని, లీటర్ పెట్రోల్ డీజిల్పై 5 రూపాయల వరకు తగ్గింపు ఉంటుందని, దీంతో అన్ని ధరలు దిగి వస్తాయని ప్రకటించారు. ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ధరలు తగ్గించకపోగా దానిపై మాట్లాడడం లేదనేది స్పష్టమైంది. లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన పెట్రోల్ ధరలు ఇట్లా ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు ఇంకొక సాకు, ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది కదా, ఇంకా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరగబోతున్నాయని చెప్పి ఇంకొక దిక్కుమాలిన ఈక్వేషన్ తీసుకొచ్చి ఇంకా మళ్ళీ ఇంత పెంచి జనం ముక్కువిడిని వసూలు చేసే ప్రయత్నం చేస్తారనమాట. కరెంట్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పారు. అవి దేశంలో ఎక్కడ లేనంతగా ఎప్పుడు 2014 దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు వసూలు చేస్తూ ఉన్నారు. అసలు వలస పోయిన వాళ్ళ ఇళ్లకు కూడా అంటే 0 మీటర్ ఏం తిరగకపోయినా కూడా 1-2 యూనిట్లు తిరిగినా కూడా 100లో ఛార్జెస్ వసూలు చేస్తున్న దిక్కుమాల పాలన మనది, దిక్కుమాల అడ్మినిస్ట్రేషన్ మనది. ఇంకా ఈ ప్రభుత్వం నుంచి ఏమన్నా పోనీ ఇన్ని పన్నులు పిండుకుంటున్నారు కదా, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నారు, మీ డబ్బుల్ని మీకే దోచి పెడుతున్నారు తమ్ముళ్ళు, ఏమన్నా జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఇస్తున్నాడా అని అన్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఇలా జేబులో నుంచి ఇస్తున్నారా? ఇవన్నీ ప్రశ్నించాలి కదా. రేపు జూలై 2 నుంచి ఇక మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఇంటింటికి పోయి చేసిన మంచి పథకాల గురించి, సూపర్ 6 హామీల అమలు గురించి ప్రచారం చేయమని చెప్తా ఉన్నారంట. వీటన్నిటిని నిలదీయాలి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.